హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్. నా పేరు మౌనిక. ఈ వీడియోలో కాకరకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వచ్చేసి కర్రీ అందరికీ సరిపోయే విధంగా ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో తక్కువ కాకరకాయలు ఉంటాయి, తినడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఎందరు ఉన్నారో, ఇష్టపడే వాళ్ళు కూడా అంతకన్నా మించే ఉన్నారు. చాలా ఇష్టంగా తింటారు. కొందరు మాత్రం ముందుగా కాకరకాయలను మంచిగా వాష్ చేసుకొని అందులో సీడ్స్ తీసేసి ఇలా చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల కాకరకాయలో ఉన్న చేదుదనం వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు తీసుకుంటున్నాను. మీరు కూడా మీరు చేసే క్వాంటిటీని బట్టి దీన్ని పెంచుకోవచ్చు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ కాకరకాయలను తీసుకున్నాను, దాన్ని బట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి, పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మాత్రం 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ కర్రీలో నువ్వులు మంచి టేస్ట్ని ఇస్తాయి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి చిటపటం అన్న తర్వాత వెంటనే తీసేయాలి. నువ్వులు మాడిపోయినా కానీ ఆ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. కాకరకాయలను 10 మినిట్స్ తర్వాత వాటర్ నుండి తీసేసి వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అదే బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. కర్రీకి సరిపోయినంత మాత్రం కాదు, ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ స్పూన్ వాడుతున్నాను, దీనివల్ల కాకరకాయ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలాంటి స్పూనే మీరు కూడా యూజ్ చేయండి. కొద్దిసేపటికి కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంలో వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మరికొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు 3 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపటికి ఆనియన్స్ ఇలా మంచిగా వేగిపోతాయి ఆయిల్లో. ఈ టైంలో కర్రీకి సరిపడా పసుపు వేయాలి. పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి. కొద్దిసేపటికి ఇలా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. టమాటా ముక్కలు కూడా మంచిగా స్కిన్ సపరేట్ అయ్యి సాఫ్ట్గా అయిపోతాయి. ఈ టైంలో కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి. పౌడర్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. కొద్దిసేపటికి ఇలా బబుల్స్ వస్తూ మంచిగా మరిగిపోతుంది. ఈ టైంలో కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడేంత వరకు, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, మాకైతే ఇలా ఉంటే సరిపోతుంది. మీరు కూడా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువసేపు కూడా ఉడికించుకోవచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఈ కర్రీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయలు తక్కువగా ఉండి తినేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఈ కర్రీ కరెక్ట్గా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.